अस्सलामुअलैकुम नमस्ते फ्रेंड्स आरआरबी ग्रूप डी नोटिफिकेशन रिलीज అయింది కదండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కదా సో 10th క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ అప్లై చేయండి ఈ జాబ్స్ కి ఎందుకంటే ఇప్పటి నుంచి మనం జాబ్స్ కి ట్రై చేస్తూ ఉంటేనే మనం ఫర్దర్ గా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ జాబ్స్ కి కేవలం 10th క్లాస్ వాళ్ళే కాదండి ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు బీటెక్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంటెక్ క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ అప్లై చేస్తారన్నమాట సో మేము 10th కదా అని చెప్పేసి అప్లై చేయకుండా మాత్రం ఉండడం అనేది చేయకండి ఫ్రెండ్స్ సో 10th అయినా సరే అప్లై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసిన తర్వాత మనం సిలబస్ తెలుసుకోవాలి కదా సో నేను ఈ వీడియోలో అయితే సిలబస్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ ఉంది కదండి నేను ఈ వీడియోలో మొత్తం సిలబస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సిలబస్ ప్రకారం ఫాలో అయ్యి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి తప్పకుండా మీరు క్వాలిఫై అవుతారు అలాగే మీరు జాబ్ కూడా కొడతారు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి ఫస్ట్ ఆ తర్వాత మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుందన్నమాట ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూద్దాం ఒకసారి మొత్తం మనకి జనరల్ సైన్స్ ఉంటుందండి మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుందండి అది 25 క్వశ్చన్స్ ఇస్తారనమాట ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది సో 25 క్వశ్చన్స్ కాబట్టి 25 మార్క్స్ తర్వాత మ్యాథమెటిక్స్ కూడా 25 క్వశ్చన్స్ అండి 25 మార్క్స్ అనమాట ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది అనమాట అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇది మనకి 20 మార్క్స్ ఉంటుందండి సో 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్ టోటల్ కలిపి మొత్తం మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయండి 100 మార్క్స్కి ఉంటుంది క్వశ్చన్ పేపర్ అయితే టైం వచ్చేసి మనకి 90 మినిట్స్ అని అనమాట 90 మినిట్స్ అంటే మనకి 1.5 అవర్ సో 1.5 అవర్ టైంలో మనకి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మ్యాథమెటిక్స్ సిలబస్ ఉంది కదా ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ డెసిమల్స్ ఎల్సిఎం రేషియో అండ్ ప్రొపోర్షన్స్ తర్వాత మెజర్మెంట్స్ ఉంటుంది టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ స్క్వేర్ రూట్ తర్వాత క్యాలెండర్ అండ్ క్లాక్ ఉంటుంది తర్వాత బోట్స్మ్యాన్ థియరీ ఉంది కదా ఆ థియరీ ఉంటుంది అనమాట ఫ్రాక్షన్స్ హెచ్సిఎఫ్ పర్సంటేజ్ టైమ్ అండ్ వర్క్ ఎస్ఐ సిఐ తర్వాత ఆల్జీబ్రా ఉంటుంది ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఉంటుంది ఏజ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంటుంది అనమాట ఈ సిలబస్ మొత్తం ఉంటుందండి తర్వాత రీజనింగ్ సిలబస్ చూడండి ఒకసారి రీజనింగ్ ఎనాలజీస్ కోడింగ్ డీకోడింగ్ తర్వాత రిలేషన్షిప్స్ జంబ్లింగ్ డిఐ అండ్ సఫిషియన్సీ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ క్లాసిఫికేషన్స్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ అండ్ అసంప్షన్స్ ఆల్ఫాబెటిక్ సిరీస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ జిమ్స్ వెన్ డయాగ్రామ్ కంక్లూజన్ డెసిషన్ మేకింగ్ న్యూమెరికల్ సిరీస్ అనలైటికల్ రీజనింగ్ డైరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట రీజనింగ్లో తర్వాత జనరల్ సైన్స్లో ఏముంటుందో చూడండి ఒకసారి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ 10th స్టాండర్డ్ ఉంది కదండి సో ఆ స్టాండర్డ్ లెవెల్లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ ఉంటాయన్నమాట జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చూడండి ఒకసారి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదండి అవి మళ్ళీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కల్చరల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పర్సనాలిటీస్ అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయి కదా మనకి ట్రంప్ అని చెప్పేసి తర్వాత రష్యా పుతిన్ మన నరేంద్ర మోడీ గారు సో అలా ఫేమస్ పర్సనాలిటీస్ మనకి న్యూస్ పేపర్లో వస్తాయి కదండి సో వాళ్ళ గురించి మాత్రం తెలుసుకోండి జాగ్రత్తగా ఎకనామిక్స్ ఉంటుంది మనకి ఫిబ్రవరి 1కి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ రిలీజ్ చేశారు కదా సో బడ్జెట్ గురించి ఒకసారి చదవండి తర్వాత పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ సో పాలిటిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి కదా అవన్నీ కవర్ చేసుకోండి ముందు మీరు వన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయితే అంటే సిస్టంలో రాసినటువంటి ఎగ్జామ్ క్వాలిఫై అయితే కనుక ఆ తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి ఇందులో మనకి ఎలా ఉంటుందంటే
ఆ తర్వాత మీరు ఫిజికల్ ఫిట్నెస్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో మీకు ఏం చేస్తారంటే మేల్ క్యాండిడేట్కి అయితే కనుక మీరు 35 kg ఆఫ్ వెయిట్ని మీకు భుజాల మీద వేస్తారనమాట. దాన్ని మీరు క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. అది వాకింగ్ అయినా చేయవచ్చు, లేదా మీరు పరిగెత్తడం అయినా చేయొచ్చు. అది కూడా టైం లిమిట్లో ఉంటుందండి. ఎంత టైం అంటే 100 meters డిస్టెన్స్ని మీరు రీచ్ అవ్వాలి. 2 minutes లోపల రీచ్ అవ్వాలి. అది కూడా 1 attempt మాత్రమే మీకు టైం ఇస్తారు. సో ఒక సింగిల్ అటెంప్ట్లో మీరు 30 kg ఆఫ్ వెయిట్ని పైకి భుజాల మీద మోసుకొని 100 meters 2 minutesలో మీరు నడవడం కానీ పరిగెత్తడం కానీ చేయాలి, మీ ఇష్టం అది. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్కి ఏముంటుందంటే అని 20 kg ఆఫ్ వెయిట్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని 100 meters 2 minutesలో వాళ్ళు పరిగెత్తడం కానీ లేకపోతే నడవడం ద్వారా కానీ 2 minutesలో వాళ్ళు 100 meters రీచ్ అవ్వాలి. ఆ వెయిట్ని మోసుకుంటూ వితౌట్ సపోర్ట్ వంగడం కానీ మళ్ళీ కింద పడేసి మళ్ళీ లేపుకుని మళ్ళీ కూర్చోడం కానీ అలా చేయకూడదు. ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తే కనుక 100 meters అయిన తర్వాత మాత్రమే ఎండ్ చేయాలి. అది కూడా 2 minutesలో మీరు ఎండ్ చేయాలన్నమాట వెయిట్ని మోసుకుంటూ. ఆ తర్వాత వెయిట్ క్యారీ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ పరిగెత్తడం ఉంటుందన్నమాట, రన్నింగ్ చేయాలన్నమాట. రన్నింగ్ ఎలా చేస్తారంటేనండి 1000 meter డిస్టెన్స్ని మీరు 4 minutes and 15 secondsలో కంప్లీట్ చేయాలి. ఓకేనా? 1000 meters డిస్టెన్స్ని 4 minutes 15 seconds లోపల మీరు కంప్లీట్ చేయాలి. ఎవరు? మేల్ క్యాండిడేట్కి అయితే కనుక. అదే ఫీమేల్కి అయితే కనుక ఏం చేయాలంటారండి 1000 meter డిస్టెన్స్ని మీరు రన్ చేయాలి. 5 minutes 40 seconds లోపల రన్ చేయాలి. అది కూడా మీకు సింగిల్ అటెంప్ట్ మాత్రమే ఛాన్స్ ఇస్తారు, డబుల్ అటెంప్ట్ అయితే ఛాన్స్ ఇవ్వరండి. ఓకేనా? ఈ టెస్ట్ మొత్తం క్వాలిఫై అయ్యాక అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, మళ్ళీ ఈ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, అండ్ దెన్ థర్డ్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్పుడే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా? హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు సిలబస్ తెలుసుకొని మనం ప్రాపర్గా చదివితేనే బాగుంటుంది. సిలబస్ లేకుండా మనం గాల్లో చదివితే కనుక సో అది నాట్ పాసిబుల్ అన్నమాట. తప్పకుండా సిలబస్ తెలుసుకోండి. అరబిక్ గ్రూప్ టీకి సంబంధించిన సిలబస్ తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అయ్యి అప్పుడు మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.